కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా బుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థన గీతమై దేశభక్తిని చాటుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా నేలల మధ్యన విశ్వపు సంబంధము తెలిపెనో ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాలల దొరికెనో నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెనో గతమంత కథగాల్లి మహనీయుల చరిత వినిపించెనో కలము పట్టుకొని కదిలించిన రాతను దుటగీతగా మారేనా తరతరాలను తన ఎదకద్దుకుంటూ బడి దేశానికి అందించెనా కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా ఎన్నో ఏళ్ళు దాటినా ఎడబాటు తనకంటూ లేదు అందో నువ్వు దేశాలు దాటెళ్ళినా తొలి అడుగు తనలోన 10 మందో బతుకంత సాగించిన బడిలోన తన రాత రాసుకుందో జన్మనిచ్చిన తల్లిలా తననైతే కనులారదలువమందో స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము ఎంత వర్ణించినా వెలితిదీరలేని బడికున్న అనుబంధము కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా
స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం పిలిపేనురా, సందేహమే లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాల లేదురా, పడదాక నీడలాగా ఇని వీడిపోదురా. ధృవతారలా స్థిరమైనది జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా ఇను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది శ్వాసగా పిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలో స్వరపదయోగజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు. బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలో స్వరపదయోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు. వేదమూర్తులై నాదయోగ సాధకులై పరమొకటే కోరుకున్న ఆ స్వరధనులెవరో తెలిసి తలచి నా ఉపాధికై రాగభావ చాలనలో గతి విడిచి పాడుకున్న నా అభినవ జటినే వలచి మలచి తీశానులే కొత్త రాగమే. వేశానులే ఆది తాళమే పదము నాకు మనుగడ కాగా లయలు జతులు ప్రియలు ప్రియము కాగా జగతి నెరిగి సుగమ గతుల నడిగి. బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలో స్వరపదయోగజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు. वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विंध्य विलासिनी वाराहि त्रिपुरांबिके. वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विंध्य विलासिनी वाराहि त्रिपुरांबिके. भवती विद्यां देहि भगवती सर्वार्थ साधिके सत्यार्थ चंद्रिके मां पाहि महनीय मंत्रात्मिके.
మాం పాహి మాతంగి మాయాత్మికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము అమృత సంపాదము సుకృత సంపాకము శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము అమృత సంపాదము సుకృత సంపాకము సరిగమ స్వరధుని సారవరూధిని సామ సునాద వినోదిని సకల కళా కళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని మాం పాహి మకరంద మందాకిని మాం పాహి సుజ్ఞాన సంవర్ధిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం స్నేహం అను నదిలోన లోకుల్లో మునిగాము ఆ చోటే అమ్మ నాన్న ప్రేమను చూశాము ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా సాధనలో నా సాయము చేసే దైవము స్నేహితుడేగా కృష్ణుడికి కోవెలుంది కర్ణుడికి లేదేంటి చెలిమికి గుడి కడితే అందులో తప్పేంటి అందరి కంట్లో మాది ఓ పేదల ఇల్లే ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే చల్లని స్నేహం నీడలో ఈ పొదనిల్లే తెల్లగా మెరిసే చక్కని తాజ్మహల్ ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం
కలలే చీకటి కలలో కనుమరుగవుతాయంట మనసున కలలే నిజముగా ఎప్పుడు మనకెదురొస్తాయంట ఈ ఒక్క మాట కోసం ఇది తపస్సు చేసింది ఒక్కరోజు చాలు 7 జన్మలంతంది ధైర్యంటూ గాయమోయి స్వాగతం సుస్వాగతం. మన స్నేహితులు ఒక్కొక్కరుగా స్టేజ్ పైకి వచ్చి ఒకరినొకరు బ్యాడ్జ్ అలంకరించుకోవాల్సిందిగా కోరుతున్నాను. శోభ, మల్లమ్మ, సునంద, సఫియా, నిర్మల. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో మనసైతే మళ్ళీ చదవకో మరు జన్మకైనా కలుసుకో ఏనాటికేమవుతున్నా ఏ గూడు మీదవుతున్నా హాయిగానే ఆడుకో చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో జీవితం నీ కోసం స్వాగతం పలికింది ఆశలే వెలిగించి హారతులు ఇస్తుంది ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది స్నేహం పెంచుకుంటుంది ప్రేమే పంచమంటుంది కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది మాసిపోని గాయమల్లే గుండెలోనే ఉంటుంది చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో నేను కాదు అక్కడ మీరు. సైన్స్ లెజెండ్ అయిపోయింది. తర్వాత మ్యాథమెటిక్స్ లెజెండ్ శ్రీ కె అమరేందర్ రెడ్డి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఓకే శ్రీ ఏ యాదగిరి సార్ గారికి కె మల్లమ్మ అండ్ పి శోభ వేదికపైకి వచ్చి బ్యాడ్జ్ అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సునంద, నిర్మల. రైట్. శ్రీ భజన ప్రసాద్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. క్లాప్స్ ఆపదు కొద్దిసేపు. या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता
शेषजाड्यापः वन्दे मातरम् वन्दे मातरम् सुजला सुफला मलयज शीतला सस्यश्यामला मातरम् वन्दे मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरम् वन्दे मातरम् वन्दे मातरम् ప్రతాప్ రెడ్డి గారు మరియు కీర్తిశేషులు మరియు శంసులక్ సార్ గారు మరియు మన థ్యాంక్ యూ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः ज्ञानप्रदाय गुरवे नमः रीश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं कृपाय परहिताय कृतिनुत गुरवे नमः दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमाभरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं ఈరోజు మనము ఈ విధంగా చేసుకుంటున్నాం. 88 అంటే 35. అసలు నిజంగా ఇది ఒక అసలు ఊహించని పరిణామం. ఒక చిన్న సంభాషణ ద్వారా ఈ యొక్క ఆలోచన ఉద్యోగం వచ్చావు 30 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటారు సార్లు. అసలు ఏమవుతుందో అసలు ఎట్లా ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళు అనుకున్నాం. బట్ దే ఆర్ వెరీ వెరీ హెల్దీ. మాకంటే హెల్దీగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళందరూ గట్టిగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఈ 35 వసంతాలు చూస్తుండగా అనుకుంటున్నాం ఈరోజు మాకు అందరికీ దిష్టి తగులుతుందేమో అనిపిస్తుంది. వెలుగునేళ్ళు ఊళ్ళో మేము అక్కడికి ర్యాలీగా పోవడం చేస్తూ అనుభవిస్తూ అందరికి కూడా మంచిగా ఉన్నాం. ఇప్పుడు ముందుగా మన ఈ కార్యక్రమంలో భాగంగా
ముందు మన గురువర్యులైనటువంటి ఉపాధ్యాయులు ఫస్ట్ మన గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు శ్రీ అమరనాథ్ రెడ్డి సార్ గారిని తన యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సంవత్సరం 10th బ్యాచ్ వెల్మేడ్ హై స్కూల్. వెరీ హ్యాపీ. కాకపోతే కొంచెం లేట్, ఎందుకంటే 34 క్లాస్ అయితే 35లో పడ్డారు. మీకంటే ముందు 92 బ్యాచ్ వాళ్ళు చేసిన లాస్ట్ ఇయర్ రోడ్ మీద ఫంక్షన్ హాల్లో. దట్ మల్లారెడ్డి ఏసీపీ బ్యాచ్ అది కూడా మీ లెక్కనే గ్రాండ్గా చేసారు. మంచి సంతోషం. మళ్ళీ వెంటనే ఈ సంవత్సరం ఇప్పుడు మీ అవకాశం వచ్చింది. అయితే నా వరకు చూస్తే నాకు వరుసగా ఈ గెట్ టుగెదర్లు వస్తున్నాయి. పెదకాపర్తిలో లాస్ట్ ఇయర్ అయింది, చిట్యాల బిఫోర్ లాస్ట్ ఇయర్ అయింది, చిట్యాల అంతకుముందు ఇయర్ అయింది. ఇట్లా ఒక 5-6 బ్యాచ్లు అయినాయి అనుకోండి. సరే సంతోషం. అప్పటి పిల్లలు మళ్ళీ కలవడం, దానివల్ల చాలా హ్యాపీ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు కూడా అంతా 50+ ఉంటారు జనరల్గా. ఇప్పుడు మేము 75+, 74, 75+. ఇప్పుడు ఆ బాబు అన్నట్టుగా సరే మేము హెల్తీగానే ఉన్నాము. నా వరకైతే నేను నో షుగర్, నో బీపీ, ఏది లేదు. పర్ఫెక్ట్గా తింటాను, మంచిగా రెస్ట్ తీసుకుంటాను, వాకింగ్ చేస్తాను, కాలనీ యాక్టివిటీస్లో అన్నిట్లలో పాల్గొంటాను నేను. అది సంతోషం. ఇక నా వరకు బ్రీఫ్గా నాది కొంచెం చెప్పాలి కదా. నాకు 2 బాబులు, ఒక పాప. పెద్ద బాబు ఈజ్ ఎ గవర్నమెంట్ టీచర్, నారాయణపూర్ మండల్. ఆయనకి 2 పిల్లలు. ఈరోజు ఆ పెద్దమ్మాయిదే ఫంక్షన్ ఉంది, కాకపోతే సాయంత్రం చేయమని చెప్పిన. వీడికి వచ్చిన చిన్న బాబుకు ఆయనకు ఒక కొడుకు, ఒక పాప. ఇక మా బిడ్డకు 2 పాపలు. ఒక ఆమె స్టేట్స్లో ఎంఎస్ చేస్తుంది, ఇంకొక ఆమె ఇప్పుడు 4th ఇయర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్. అంతా వెల్ సెటిల్డ్, అంతా ఓకే. ఎవరంతా వాళ్ళే ఉంటారు, మా దగ్గర ఎవరు ఉండరు. ఎందుకంటే అది ఇప్పుడు ప్రస్తుత సమాజంలో నడుస్తుంది. అది లాస్ట్కు లింగడే మిగులుతాడు, అంతే కదా. మనల్ని మనం చేసుకోవాలి. మన ఇబ్బందులు ఉంటే 20,000 ఇస్తే పని మనిషి అన్నీ చేసిపోతుంది. ఇంకా చాలా కాకపోతే ఇక అదంతా రకరకాల వైద్యాలు అది. కానీ ఏ కొడుకు వస్తారు పోతారు. ఒకవేళ కొడుకు సరే మమ్మీ డాడీ ఇటున్నాడు, నేను ఏడుంటా, నాకు 7 నడుము వచ్చింది, 6 నడుము వచ్చిందంట. అంటే ఇక అందువల్ల వాళ్ళకి గొడవలు వస్తాయి. ఏమవుతున్నాడు, రాండి మంచిగా భోజనం చేయండి, సాయంత్రం మనవరాలు చూపించి వెళ్ళిపోండి. అది చాలు, మాకు నరాలు సాఫ్ అవుతాయి, హెల్త్ ఫుల్ ఉంటుంది. ఇక ఇది జీవిత సత్యము. ఇక ఈ వెల్మేడ్ పాఠశాల ఏందో ఏమో కానీ నాకు లాస్ట్ ఇయర్ వచ్చిన ఇక్కడ 8 ఏళ్ళు నేను సర్వీసు. తర్వాత పెదకాపర్తిలో 8 ఏళ్ళు, చిట్యాలలో 10 ఏళ్ళు. మొత్తం సర్వీస్ అంతా ఇక్కడనే అయిపోయింది. ఇక్కడ రోడ్డు కాడ దిగి ఈసారి ఇప్పుడు హైవే అయింది అంతగాని అప్పుడు పాతదే మంచిగా ఉండి అనిపించింది. మంచిగా బ్యాగ్ పట్టుకొని నా భార్య బాక్స్ పెట్టి క్యారీ చేస్తే భుజానికి వేసుకొని మంచిగా వాకింగ్ చేసి వచ్చేది, మంచి ఎక్సర్సైజ్ అయ్యేది. అయితే ఒక ఏంటంటే ఈ స్కూల్ వాతావరణం వీడికి వస్తే వీడంతా కొంచెం ఇంటలెక్చువల్స్. వీడికి రాగానే ఒక రకమైన ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అంటారు దాన్ని, ఫుల్ ఎనర్జీ వస్తుంది. అయితే ఈరోజు మస్తు ఎనర్జీ వచ్చింది. కానీ ఎండలో జరిసేది రకరకాల వ్యాపారాలు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, బిజినెస్ లేకపోతే ఇంకేదో ఒకటి రాజకీయ రంగం ఇట్లా ఉంటారు. ఉండాలి కూడా, ఎందుకంటే ఇప్పుడు సమాధానం నిర్ణయించేదంతా మీరే. ఇక ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా మీకు అందరికీ ఇచ్చే సలహా ఏంటంటే, మీ పిల్లల భవిష్యత్తు మీరు అన్ని రంగాల్లో సక్సెస్ అయ్యి మంచిగా మీరు డబ్బులు సంపాదించి పిల్లల్ని బాగా చదివించుకోండి. పిల్లలు బాగా వచ్చిన పెద్దలు అమరేందర్ రెడ్డి సారు మరియు జానయ్య గారు, సారు మరియు మురళి గారికి, వీరందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరియు పూర్వ విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు. 30 సంవత్సరాల తర్వాత మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని
మీరు ఈ విధంగా ఈ సమ్మేళనం ఆత్మీయ సమ్మేళనం అంటారు. ఆత్మీయులం కాబట్టి మనం సమ్మేళనం చేస్తున్నాము. కాబట్టి ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినందుకు మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు కూడా ఇప్పుడు నేను నా ఏజ్ ఎంత అంటే 79 సంవత్సరాలు. అయితే 79 సంవత్సరాలు అయినప్పటికీ భగవంతుని కృపణ వలన నేను ఆరోగ్యంగా ఉన్నాను. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే మీరు 35 సంవత్సరాలు అంటే దాదాపు 50 సంవత్సరాలు దాటి ఉండవచ్చు. కాబట్టి మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. భగవంతుని కృప మీకు మీ మీద కూడా ఉంటుంది. మీరు ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే యోగా 1988-89 10వ తరగతి బ్యాచి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెలిమినేడు. నాతోటి విశ్రాంతి తీసుకున్నటువంటి ఉపాధ్యాయులు మరియు మీరు పూర్వ విద్యార్థులారా, నేను చెప్పేటువంటిది ఏంటంటే ఈనాడు మనం ఈ విధంగా మంచి వాతావరణంలో ఉన్నామంటే ముఖ్యంగా దీనికి మీరు మీ శ్రమ చాలా అవసరం పడ్డది మీకు. కనీసం ఇది చేయాలంటే 1 నెల రోజులు దీని ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ అందులో ఆర్థికంగా డబ్బుతో కూడుకున్నటువంటిది కూడా ఉంటుంది. ఇవన్నీ కూడగట్టుకొని మా మీద ఎంతో ప్రేమానురాగాలు ఉండి మీకు విద్య చెప్పినటువంటి గురువులను మరవకుండా ఇలాంటి సమ్మేళన సభ పెట్టినందుకు చాలా సంతోషము. మీకు అభినందనలు, ధన్యవాదములు. అది అయితే ఇప్పుడు నా వయసు రేపు మే వస్తే 80 పడుతుంది. 80 అనమాట. షుగరే కానీ బీపీ కానీ ఏది ఆ భగవంతుని దయ వల్ల ఇంతవరకు లేదు. గోలి అంటేనే నాకు భయం ఇప్పటికీ. ఏదన్నా జ్వరం వచ్చింది, సత్తైనా ఏదైనా కానీ జండు వాములు జిందా తెలిసి మాత్రం ఆ వాటితోటే మనం ఉపయోగించుకోలేదు. గోలి అంటే మాత్రం మనం తిండి తినలేము. మళ్ళీ మనం ఏదీ లేదు మనకి. చెడు అలవాటు కూడా ఏదీ లేదనమాట. అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీకు మీ పిల్లలకు మంచి చదువులు చదివించి మీరు ఉన్నతమైనటువంటి ఒక స్థితిలో మీ పిల్లలకు ఉంచాలి. చదువు చెప్పాలి. మీరు కూడా మీ యొక్క ఏ వృత్తులనైతే ఉన్నారో ఆ వృత్తులను మంచిగా వాటిని గౌరవించుకుంటూ వాటికి మంచిగా ఉంటూ ఆ విధంగా మీరు ఇది ఉండాలన్నమాట. ముఖ్యంగా ఎక్కువ సిరిపురము వెల్లంకి ఎక్కువ అక్కడనే ఉండే, కానీ వెలిమినేడులో మాత్రం నాకు ఇదే మొదటిసారి. ఇక్కడ పిలవటం ఆహ్వానం దొరికింది మాత్రం ఇదే మొదటిసారి. మరి నా అట్లస్ వాళ్ళకి తెలియకను, మరి నా ఫోన్ నెంబర్ తెలియనుకో మాత్రం మరి ఎందుకైనా కానీ మాత్రం ఇది మీ బ్యాచ్ నాకు మొట్టమొదటి ఆహ్వానం పంపించాను. అయితే ముఖ్యంగా ఏంటంటే చూడండి, మీకు చిన్న 1-2 పద్యాలు చెప్పి నేను ఇద్దరు ముగిస్తాను. ఒకటి అయితే మనము రోజు వాడుకునేటువంటి డబ్బు ధనం ఉంది, కానీ ప్రపంచంలో అన్నింటికంటే ముఖ్యమైనటువంటి ధనం ఏదే అంటే విద్యాధనం. విద్యాధనాన్ని మించినటువంటిది ప్రపంచంలో ఏదీ లేదు. మనం విద్య నేర్చుకున్నట్లయితే చాలా తెలివైనటువంటి వాళ్ళం అవుతాం. ఎక్కడైనా ఏ సభకు పోయినా ఎక్కడ పోయినా మనం ప్రశ్నించేటువంటి అధికారం మనకు తెలివి అవన్నీ ఉంటాయి. అందుకనే భర్తృహరి అనేటువంటి అతను ఏం చేసిండంటే ఓ పుస్తకంలో రాసేదానికి ఒకటి రాసిండనమాట. దాంట్లోకి వెళ్ళి ఒక పద్యం, విద్య నిగూఢ గుప్తమగు విత్తమ రూపము పురుషాలికి విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్ విద్య విశిష్ట దైవతము విద్యకు సాటితనము లేదిలన్. అయితే మనకు ఎటువంటిదే అంటే పురుషునికి మానవునికి విద్య నిగూఢమైనటువంటి దాగి ఉన్నటువంటి రహస్యమైనటువంటిది అన్నమాట. విద్యాధనాన్ని ఎవరు దొంగిలించలేరు. దొంగోడు కూడా మనం డబ్బులు ఎక్కడ పెట్టుకున్నా, ఇంట్లో పెట్టుకున్నా, పెట్టెలో పెట్టుకున్నా, బీరువాలో పెట్టుకున్నా దొంగోడు వస్తాడు, కత్తి చూపిస్తాడు, తర్వాత తీసుకుని పోతాడు. మనం తాళం వేసినా ఊరికి పోయినా కానీ
వాడు చాలా మొదలు కొట్టేనే స్కూల్ పోతాడు. కానీ ఇప్పుడు మనలో ఉన్నటువంటి విద్యను మాత్రం ఎవడు దొంగిలించలేదు. వాడు పోలీసు చూపించినా కానీ మనం ఉన్న చదువు ఏబిసిడీలే కానీ ఆలిపీలే కానీ ఎక్కడ వానికి కాపాడే. కాబట్టి అందుకే నేను చెప్పినట్టే విద్య నిగూఢమైనటువంటిది. విత్తము అంటే డబ్బు ధనం, విత్తము అంటే డబ్బు ధనము అన్నమాట. విద్యాధనం చాలా గొప్పనైనటువంటిది. విద్య నిగూఢ గుప్తమగు విత్తమ రూపము పురుషాలికి పురుషునికి అంటే మానవులకు అందరికీ అన్నమాట. అది చాలా విశిష్టమైనటువంటిది, గొప్పనైనటువంటిది. చాలికి విద్య విద్య నిగూఢమగు విత్తమ రూపము పురుషాలికి విద్య యశస్సు భోగకరి. విద్య వలన మనకు కీర్తి ప్రతిష్టలు, భోగాలు, సుఖాలు అవన్నీ వస్తుంటాయి. మనం ఇతర దేశాలకు పోయినా కూడా అది చుట్టం లెక్క మనకు ఉపయోగపడుతుంది విద్య. మనం బయట దేశాలకు పోతాం, చదువు లేకపోతే మనం ఎవడు కానడెక్కడ. చదువు దైవతము విద్యకు సాటి ధనము లేదిలన్ అని ఈ విధంగా మనకు చెప్పుకొచ్చింది. మళ్ళీ ఇంకొకటి చూడండి, మూర్ఖులు ఎట్లా ఉంటారు వాళ్ళని మనం మార్చలేము. తిమిరి ఇసుమున తైలంపు తీయవచ్చు, తగిన మృగదృష్టిలో నీరు ద్రావవచ్చు, తిరిగి కుందేటు కొమ్మును సాధించవచ్చు, జైలు మూర్ఖుల మనసు రంజింపరాదు. మూర్ఖులు ఉంటేనే వాళ్ళ మనసును వాళ్ళతో ఎన్నాళ్ళు స్నేహం చేయి, వాళ్ళ మైండ్ సెట్ను మాత్రం మనం మార్చలేము. ఇసుకలో కూడా తైలం తీయొచ్చు ప్రయత్నం చేసినట్లయితే. ఎండమావులలో కూడా మనం ప్రయత్నిస్తే మనకు నీళ్లు దొరుకుతాయి. తిరిగి కుందేటు కొమ్మును కూడా సాధించవచ్చు, కానీ మూర్ఖుని మనస్సును మాత్రం మనం రంజింపజేయలేము, మార్చలేము. అది చిన్నది అందరికీ మీకు తెలుసు. ఉప్పు కప్పురం పద్యం ఒకటి ఉంది చూడండి. అది ఇదేంటి సార్ ఉప్పు కప్పురం పద్యం అందరూ చిన్న కూర కానీ పెద్దదానికి వస్తుంది. దానిలో ఉన్నటువంటి ఇమిడినటువంటి కవి రాసినటువంటి యొక్క భావన ఎట్లా ఉంటుంది? ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరేయా విశ్వదాభిరామ వినరవేమ. ఏమైనా రాసింది అందరికీ తెలుసు. కానీ అందులో ఉన్నటువంటి సారాంశం ఏంటిదయ్యా అంటే ఉప్పు కప్పురపు రెండు. అది తెల్లగానే ఉంటుంది, ఇది తెల్లగానే ఉంటుంది. ఉప్పు ఏమో మన కూరల వేసుకోవడానికి. ఇక కప్పురం ఎట్లా ఉంటుంది అంటే భగవంతుని దగ్గర అది హారతికి, ఆ హారతి వస్తుంటే మనకి సుగంధ మంచి సువాసన వస్తుంటుంది అన్నమాట. కేవలం అదేమో మనకు ఉపయోగపడుతుంది అంతే కూర వరకే. ఇది మాత్రం ఎట్లా ఉంటుంది అంటే భగవంతునికి హారతి ప్లస్ తర్వాత సుగంధమైనటువంటి ఈ విధంగా. దానికి దీనికి తేడా ఎట్లా ఉందో చూడు. పురుషులందు పుణ్య పురుషులు, పురుషులందు పుణ్య పురుషులు అనమాట. ఉత్తమ పురుషులు ఉత్తమమైన పురుషులు అనమాట. ఇక ఉత్తమ పురుషులు ఎట్లా ఉంటారు అంటే వాళ్ళంతలో వాళ్ళే జీవించడం, భక్తునికి సహాయం చేయరు. వాళ్ళ బాధ్యత ఏంటంటే వాని వరకు వాడు బ్రతకడం అనమాట. ఉత్తమమైన పురుషుడు ఎట్లా ఉంటాడు, వాడు బతుకుతూ ఇంకోనికి సహాయం చేస్తుంటాడు. ఇంకోనికి సహాయం చేస్తుంటూ వాడు బతుకుతూ ఉంటాడు. అదే ఉత్తమ పురుషుడు, ఉత్తమమైన పురుషుడు. పురుషులందు పుణ్య పురుషులు వేరేయా. మరి ఉత్తమ పురుషుడు ఎవడు, ఉత్తమమైన పురుషుడు ఎవడు? మనలో మనమే ఆ విధంగా మనం నిర్ణయం తీసుకోవచ్చు అనమాట. మనం ఉత్తమ పురుషులమా, ఉత్తమమైన పురుషులమా, ఏ పురుషులు ఆ విధంగా. అది ముఖ్యంగా అన్నిటికంటే విద్య నేర్చుకున్నట్లయితే చూడండి, స్నేహితులు ఉంటారు. ఎట్లా ఉంటారు వాళ్ళు? ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఏమి బయటపడే వాళ్ళన్నీ ఊరిమి గల దినములలో నేరముల మెడలు కలగ నేరము మరి ఆ ఊరిమి విరసం పైన నేరములు ఎదుగుతుంది. ఊరిమి అంటే ప్రేమ, స్నేహము అన్నమాట. ఇక్కడ వాళ్ళు ఇద్దరు తోడు దొంగలు. వీడు చేసిన వాడు ఎప్పుడు, వాడు చేసిన వీడు ఎప్పుడు బయటపడాయి. ఒకవేళ మరి ఆ ఊరిమి విరసం పైన విరిగిపోయినట్లయితే చెడిపోయి. ఇప్పుడు అదే టోను, అదే యాక్షన్, ఏం డిటో ఏం మాత్రం తేడా లేదు సార్. మీరు ఆ రోజు చెప్పింది ఈరోజు మాకు గుర్తుకొచ్చింది సార్. అమరేందర్ రెడ్డి సార్ కూడా అదే సార్. వాయిస్ కూడా సేమ్, వాయిస్లో ఏం చేంజ్ లేదు. మీ ముగ్గురు ఇప్పుడు బజరంగ్ ప్రసాద్ సార్ మాట్లాడిన తర్వాత చూస్తాం, మీరు ముగ్గురు సేమ్. ఇంతకుముందు ఎంత యాక్టివ్గా ఉన్నారో ఇప్పుడు కూడా అదే. కానీ మీ ఇప్పుడే మీ అంత యాక్టివ్గా మేము ఆ ఏజ్ వచ్చేసరికి ఉంటూ ఉండగానే మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు సార్. ఇప్పుడు బజరంగ్ ప్రసాద్ సార్ మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. తోటి అధ్యాపక మిత్రుడు, అతి ప్రియమైనటువంటి మా శిష్యగణము, మీ అందరికి కూడా మా వైపు నుండి శుభాశీర్వాదము. నేను ఈ వెల్మిల్లో పనిచేసింది చాలా తక్కువ సమయం, అంటే 1.5 years. అది రామారావు గారి పుణ్యమా అంటూ 370 జీవోలో మేము ఇక్కడ రావడం జరిగింది. ఆ 1.5 yearలో
మేము ఎంత ఆనందంగా తృప్తిగా ఇక్కడ గడిపామో జీవితంలో అది జ్ఞాపకం వస్తూ ఉంటుంది. మొట్టమొదటి నేను ఒక్కరినే వచ్చాను ఇక్కడికి 370 జీవోలో ట్రాన్స్ఫర్ అయ్యి. నేను ఎన్నడూ కూడా భువనగిరి చుట్టూ 5-6 కిలోమీటర్ల దూరంలోనే పనిచేశాను. ఇల్లు వదిలి ఎక్కడికి పోలేదు. వాసాల మరికి వచ్చి ఏడుపు వచ్చింది. ఒక్కడిని పిల్లలంతా ఇంటి దగ్గర ఎట్లా ఉండాలి ఏం సంగతి అంటే నాకు మొట్టమొదటిసారిగా మన మిత్రుడు మురళి వచ్చి, సార్ మీరేం భయపడకండి, నేనున్నా, మీకేమైనా కూరగాయలు ఏదన్నా పచ్చడి ఉంటే నేను తెచ్చిస్తా, మీరు హాయిగా ఇక్కడ ఉండండి సార్, నేను కూడా పండుకుంటాను. ఇక కొన్ని రోజుల తర్వాత మన జహాంగీర్, ఇంకా లింగయ్య, ఇంకా సరే నాకు పేర్లు ఇంకా జ్ఞాపకం, వాళ్ళు కూడా వచ్చి నాతో పాటు స్కూల్లోనే పండుకునేవారు. ఇంకోటి ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు, ఏది రన్నింగ్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, ఆటలు అవన్నీ కూడా నాకు చాలా ఇష్టం. అయితే నేను ఇక్కడ ఉన్న రోజులు రోజు ఒక జట్టు తయారైంది, స్కూల్ చుట్టూ రన్నింగ్ చేయడము. తర్వాత బాలరాజు గారు పీఈటీ గారు ఉన్నారు, వారు నాకు చాలా పరిచితులు గేమ్స్ సంబంధంలో. వారు రాగానే చెప్పారు, భజన ప్రసాద్ మీరు వచ్చిన నాకు చాలా సంతోషం, మీరు ఇక్కడ గ్రౌండ్లు తయారు చేయండి, పిల్లల్ని తయారు చేయండి, నేను అన్ని విధాల నేను ఆయన సహకరించాలి కానీ ఆయనే అనేది, నేను సహకరిస్తానంటే మేము కోర్స్ గిట్టేసి పిల్లలకు ఆట పోటీలు, తర్వాత స్కౌట్ కూడా ఉండే, దానికి కూడా నేను ఇన్ఛార్జ్గా ఉంటే ఆ స్కౌట్ ట్రైనింగ్ కూడా ఇచ్చేది. మొత్తం మీద ఒక 10-15 రోజుల తర్వాత దామోదర్ సార్, శంషులక్ సార్ వాళ్ళంతా రావడం జరిగింది. ఇక్కడ రూమ్ తీసుకొని స్కూల్కు మనం ఏం చేస్తున్నామో అనేది ఒకటి ఆలోచించుకోవాలి. మనం ఏ స్కూల్లో అయితే చదివినామో ఆ స్కూల్లో పరిస్థితి ఎట్లా ఉంది, అక్కడ ఉండేటువంటి వాళ్ళని మనము ఏం సహాయం చేయగలుగుతామో అది చేయాలి. ఇప్పుడు నేనున్నాను 1942-43లో చదివినటువంటి స్టూడెంట్స్ కూడా భువనగిరిలో ఒకటి పూర్వ విద్యార్థుల సంఘం అనేది ఉంది. ఫారెన్లో ఉన్నారు, మన దగ్గర ఉన్నారు, అంత డొనేషన్స్ ఇచ్చి భువనగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మా యూనియన్ మేము కట్టించినాం అన్నమాట. హై స్కూల్ మేము కట్టించినాం. ఇప్పటికీ నేను ఆ సంస్థకు ట్రెజరర్గా ఉన్నాను. అయితే మాదేంటంటే ప్రతి సంవత్సరం గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినటువంటి ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థులకు మేము స్కాలర్షిప్స్ ఇస్తున్నాం మా సంఘం నుంచి. తర్వాత ప్రతి సంవత్సరం 15th ఆగస్ట్ 26 జనవరికి జాతీయ కార్యక్రమాలు చేసి ఉపన్యాస వ్యాసరచన పోటీలు అవన్నీ కూడా నిర్వహించి వాళ్లకు బహుమతులు కూడా ఇస్తూ ఆ సంస్థను చాలా ఉన్నతంగా ఇప్పుడు దాదాపు సహకరిస్తామని చెప్తూ ముగిస్తున్నాను. కోరుతున్నాం. హలో 30 సంవత్సరాలు పూర్వపు విద్యార్థులకు నా యొక్క కృతజ్ఞతలు. నేను ఎల్బేడ్కి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు 80 ఇక నాకు బీపీ షుగర్ ఉన్నది, బీపీ షుగర్ ఉన్నాయి, 2 ఉన్నాయి. అందుకని గోళీలు మాత్రం 5-6 వేస్తాను, 5-6 వేయకపోతే మొత్తం కదా అట్లా. అందుకనే ఈ ఉపన్యాసం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మురళీ సార్, థ్యాంక్ యూ. 88-89 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి మన గురువర్యులు త్యాగిర్ సార్, అమరేందర్ రెడ్డి సార్, జానయ్య సార్, బజరంగ ప్రసాద్, అదేవిధంగా మురళి గారికి, మన స్నేహితురాలను, అదేవిధంగా స్నేహితులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, వారికి చాలా పనులు ఉన్నప్పటికీ మనం పిలిచిన వెంటనే విచ్చేసినటువంటి గురువర్యులందరికీ కూడా
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసి అమరేందర్ రెడ్డి సార్కి ఒక ప్రోగ్రాం ఉంది, బజరంగ ప్రసాద్ సార్ కూడా ఒక ప్రోగ్రాం ఉంది. అయినప్పటికీ కూడా మనల్ని కలవాలనేటువంటి మన విద్యార్థులతోటి అప్పుడు జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడానికి విచ్చేస్తుండ్రు. అందుకు వారికి ధన్యవాదాలు. సార్, ఇప్పుడు వాస్తవానికి మా పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది మేమే ఆదర్శంగా ఉండాలి. కాకపోతే ఒక తర్వాత మేము చేయడం జరిగింది. అది ఒక 5-6 సంవత్సరాల క్రితమే మేము ప్లాన్ చేసాం. కాకపోతే ఏంటంటే అప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల అందరము మీట్ అన్ని చర్చించుకున్నాం. కానీ ఆ 5-6 సంవత్సరాల క్రితం కొంచెం అంటే అందరూ పనుల మీద పడి ఎవరికి వాళ్ళు ఆలోచన లేకుండా అది డ్రాప్ కావడం జరిగింది. లేకపోతే మేమే ఆదర్శంగా ఉండేవాళ్ళం. మల్లారెడ్డి బ్యాచ్ కంటే మేమే ముందు చేసేవాళ్ళే. అమ్మాయిలే అంటే ఇప్పటికి కూడా అబ్బాయిలు అనేటువంటి మాటనే వస్తుంది. అంటే మేము ఇప్పటికీ 10th క్లాస్ విద్యార్థులాగానే మేము పరిగణించుకుంటున్నాం. కాబట్టి అమ్మాయిలు ఒక్కరు కలవరు, కానీ మేము అందరం కూడా దాదాపు కలుసుకుంటాం. ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే అమ్మాయిలు రావడం, మీరు గురువర్యులు అందరూ ఉండడం, అది చాలా సంతోషం. అయితే మీరు అప్పుడు అమరేందర్ రెడ్డి సార్ మా క్లాస్ చెప్పేటప్పుడు మ్యాథమెటిక్స్ చాలా పర్ఫెక్ట్గా చెప్పేది, లెక్కేసే సార్ చేసేది. అయితే ఇక ఏదన్నా ప్రోగ్రామ్ ఉంటే లాస్ట్ ఒక 5-10 మినిట్స్ ఇక మనం ఈరోజు నాకు ఒక బాబు ఒక పాప. బాబు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుండు, ఎంఈడి చేస్తున్నాడు. పాపనేమో బీటెక్ ఎంటెక్ కంప్లీట్ ఈ జూన్లో కంప్లీట్ అవుతుంది. జేఎన్టీ కుక్కట్పల్లిలో చేస్తుంది సార్ ఇద్దరు. నెక్స్ట్ మేము ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఒక చిన్న ఇన్సిడెంట్ కారణం. జంగయ్య వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి వెళ్ళాం మేము. మామూలుగా ఏదంటే జంగయ్య మ్యారేజ్ అనేది వస్తుంటుంది. జంగయ్య వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి వెళ్ళాం. మ్యారేజ్కి వెళ్ళి వెంకన్న, స్వామి, నేను, వెంకటనారాయణ, ఇంకొకరు శ్యామకూర వెంకటేష్, మేము 4 కూర్చున్నాం. వాస్తవానికి పోయినాం, అక్కడ సిట్టింగ్ అని పోయినాం. సిట్టింగ్లో ఈ ప్రస్తావన వచ్చింది. వెంకట్ ఫస్ట్ వెళ్ళబెట్టిండు, మనము చేసుకుంటే బాగుంటుంది, అది గెట్ టుగెదర్ చేస్తే బాగుంటుంది, అందరం కలుసుకుందాం అనేటువంటి ఆలోచనకు వచ్చారు. బాబుది రిసెప్షన్ ఉండే, రిసెప్షన్లో ఒక 10 మంది కలిసాం. అక్కడ చర్చించుకొని ముందుకు వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచన వచ్చింది. రాగానే అది మార్చి 12వ తారీఖు మేమందరం కూడా ఒక 5-6 ఫ్రెండ్స్ ఒక 12 మంది కలిసాం. అందరం 12 మంది కలిసి ఏం చేద్దాం, మరి ఎట్లా ఏంటిది, ఓకే చేద్దామని అందరూ అంటున్నారు. మరి ఎట్లా చేయడం ఏంటిదంటే ఇంతకుముందు సార్ అన్నట్టు ఎక్స్పెండిచర్తో కూడుకున్నది. మేమైతే ఇంత ఈజీగా, మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అంటున్నారు, అది వేరే వాళ్ళు చేసిన వాళ్ళు, ఇంత ఈజీగా మీకు ఫ్రెండ్స్కి అది ఫండ్స్ అనేవి కలెక్ట్ అయినాయా, ఇంత తొందరగా కలెక్ట్ అయినాయా అనేది ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే వేరే వాళ్ళు కలెక్ట్ చేసే విషయంలో అరే కానీ మేము ఇస్తాం, కానీ నేను ఇస్తాను, ఎంతైనా నేను పెట్టుకుంటాను అనేటువంటి ఆలోచనతోటే ఉన్నారు. కానీ ఎవరు ఇవ్వలే వాళ్ళకు. లాస్ట్కి వచ్చేవారు ఎవరైతే ముందుకు పడ్డారో వాళ్ళకి మీదనే కొంచెం పడి ఇబ్బంది అయింది. కానీ మన దగ్గర మాత్రం అలాంటి అవకాశం రాలేదు. ప్రతి ఒక్కరు ఎమ్మటే స్పందించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ముడుపు శ్రీనివాసరెడ్డి ఇమ్మీడియట్లీ 10,000 వేస్తాడు, ఎమ్మటే నా అకౌంట్లో పెట్టాను, నేను ఎమ్మటే. నెక్స్ట్ అదేవిధంగా జంగయ్య కానీ, రఘుపతి రెడ్డి కానీ, నర్సిరెడ్డి కానీ, నెక్స్ట్ తర్వాత నర్సింగ్, అందరూ ప్రతి ఒక్కరు. అంటే ఏదైనా ఒక కార్యక్రమం సక్సెస్ కావాలి అంటే అందరూ ఒకటేసారి రెస్పాండ్ కారు. కానీ ముందు ఎవరైతే రెస్పాండ్ అవ్వారో, అమ్మాయిలు కూడా అందరూ ఎవరైతే ముందు రెస్పాండ్ అయ్యారో వాళ్ళు చేయడం వల్లే మిగతా ప్రాసెస్ నడుస్తుంది. అందరూ రెస్పాండ్ అవుతారు. కానీ ఫస్ట్ ఎవరు వేయాలి? ఇప్పుడు పెళ్ళికి ఎవరో ఒకరు గంట కట్టాలి, ఎవరో ఒకరు కడితేనే అది ఇది అవుతుంది. లేకపోతే ముందు నువ్వు గట్టు అంటే కాదు. కాబట్టి ఒకరు వేయంగానే అరే వాడు వేస్తుంది కాబట్టి నేను వేయాలి అనేటువంటి ఆలోచనతోటి ప్రతి ఒక్కరు, ఒకరు మటన్ ఇప్పిస్తానడం, ఒకరు కూల్ డ్రింక్స్, ఏం కాదు చెప్తాం. అయ్యో మన ప్రోగ్రామ్ మనం ఎట్లా సక్సెస్ అయింది అనేది కూడా చెప్పుకోవాలి కదా, ఎట్లా ఏంటిది అనేది. అంటే కూల్ డ్రింక్స్ ఇప్పిస్తామని ఇక రకరకంగా అందరూ. అమ్మాయిలు మేము డబ్బులు అడుగుదాం అనుకోలే, వద్దనుకున్నాం. కానీ వాళ్ళు కూడా పార్టిసిపేట్, వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. అట్లా కొందరు మెమోంటోలు ఇప్పించడం ఇవన్నీ కూడా అయింది. సార్ అందరూ సహకరించడం వల్లనే ఈ ప్రోగ్రామ్ తొందరలో 1 month 15 days అంటే ఒక 45 daysలో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడంలో ప్రముఖ పాత్ర వహించింది మాత్రం ఆర్ వెంకట్. ఎందుకంటే ఎవరొకరు ఉండాలి వారికి అందరి తరపున
వాడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కూడా కొంచెం ముందు ఉంటుంది కానీ కొంచెం ప్రత్యేక పరిస్థితుల వల్ల నేను కొంచెం డ్రాప్ అయ్యాను. కాబట్టి వాడు అన్నీ అంటే అందరికి ఫోన్ చేయడం, నెక్స్ట్ కాంటాక్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఇంట్లో కూడా ఏమంటారంటే లేడీస్ ఏమంటారంటే ఏంది ఒక పెళ్లి చేస్తున్నావా, లేకపోతే నీ బిడ్డ పెళ్ళా, కొడుకు పెళ్ళా, లేకపోతే ఏం చేస్తున్నావు నువ్వు అసలు నిద్రపోతలేవు అనేటువంటి పరిస్థితులు కూడా ఎదురైనాయి. కాబట్టి అవన్నిటి కూడా ఓడ్చి అందరూ ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు కూడా, ఎందుకంటే ఎవరు నువ్వు తీసుకురావాలని నేను అనకుండా అందరూ సహకరించి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడం జరిగింది. నా తరపున అందరి తరపున మనకు మనమే అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ అందరికీ నేను మొదటగా ఫస్ట్ అదే 2 నిమిషాలు మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడను. ఫస్ట్ నాకు కోఆపరేట్ చేసింది అంతా ఫస్ట్ ఊర్ ఫ్రెండ్స్ వాళ్ళు కోఆపరేట్ చేసిన తర్వాత నేను ఇంతకుముందుకు నేను నడపగలిగాను మీ అందరి సహకారంతో. నేను ఇంటర్ అయిపోగానే డిగ్రీ హైదరాబాద్లో చేశాను. ఆ తర్వాత లా చేయగానే ఒక 20 years 25 years అవుతుంది నేను ప్రాక్టీస్ చేయబట్టి అడ్వకేట్గా. నేను హస్తినాపురంలో ఇల్లు కొన్నాను. మా బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, చిన్న బాబు 8th class. సో లేడీస్ కూడా అందరికి ఒక్కొక్కరికి 4 సార్లు 10 సార్లు చేసుకుంటూ అందరు రావాలి, మరీ కోఆపరేట్ చేసి ఇప్పటికీ దాదాపు 10-15 మంది తక్కువ ఉన్నారు. దాదాపు 47 స్ట్రెంత్ అయితే అందులో 44 members 43 members ఉన్నారు ప్రజెంట్గా. ఎంత దాదాపు అట్లాంటి మంచి రోజును ఎంజాయ్ చేయాలని, కలుసుకోవాలని, మాట్లాడాలని, మన గురుగారు చెప్పిన పాఠాలు కానీ ఇంకేదైనా విషయాలు ఉంటే నేర్చుకొని వాళ్ళ ముందు ఎలా ఉన్నాము, ఎలా బతికాము, ఎట్లాంటి పనులు చేసామనేది వాళ్ళ ముందు చెప్తే కనుక మనకు కూడా అందరికి సంతోషం ఉండదు. అందుకని అట్లా నేను ఒకసారి నా చిన్న ప్రయత్నం చేశాను. అసలు నేను కూడా నాకు ధైర్యం లేకుండా రోజు భయం అవుతుంది, దగ్గరకు వస్తామంటే భయం అవుతుంది. వస్తున్నా రారా, ఎంతమంది వస్తారు, నట్ సైడ్ అన్నాడు, దాదాపు 20 మంది రావచ్చు రా అన్నాడు ఫస్ట్. ఆయన అన్నమాట 25 మంది ఏమో 30 మంది వచ్చారు. అందుకని సో అందరూ కోఆపరేట్ చేయడం వల్ల ఈ చిన్న ప్రయత్నాన్ని సక్సెస్ చేసినందుకు ఏదైనా చిన్న విషయాలుంటే తప్పులుంటే ఒప్పులుగా భావించి మమ్మల్ని మన్నించవలసిందిగా కోరుతూ ఉంటూ అందరికీ నమస్కారం. ఎంజాయ్ చేయండి. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి చేసిన మన గురువురిలు, స్టేజ్ మీద ఉన్నటువంటి అందరి ఉపాధ్యాయులకి, అట్లాగే నాతోటి చదువుకున్నటువంటి చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరికీ కూడా నా తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. కామన్గా మేము అయితే ప్రతి సంవత్సరం దసరా తెల్లారి ఒక 20 మంది కూర్చుంటాం. అందులో ఈ కార్యక్రమం ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఏదో ఇక అంటే అట్లానే కాదు, గుర్తు చేసుకుంటున్నాము, తప్పు పట్టద్దు. సరే, ఆ రోజు అప్పుడు 10th చదివేటప్పుడు కూడా నేను స్కూలు అధ్యక్షునిగా పనిచేసిన. అందరూ అప్పుడు సహకరించారు, ఇప్పుడైనా గౌరవిస్తారు, అప్పుడైనా గౌరవిస్తారు. అందరికీ ఇప్పటికీ ఎప్పుడు మీకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే ఉపాధ్యాయులు అప్పుడు క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అందించి మాకు కొట్టినా తిట్టినా ఎలాంటి చిన్న ఏ కార్యక్రమం ఏది చేసినా కూడా గొడవలు కాకుండా స్కూల్ని నిశ్శబ్దంగా ఉంచుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకు ఊర్లో విలేజ్లో ఒక మంచి బ్యాచ్ అనే పేరు ఉన్నది. ఆ పేరుని అట్లాగే కొనసాగిస్తున్నాం. ఎప్పటికి కూడా మనం ఉన్నది ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చినాం, ఇంకా ఎన్ని ఏళ్ళు బతుకుతామో అన్ని ఏళ్ళు కూడా అట్లనే కొనసాగిస్తామని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే మా దోస్తులు ఏం రా ఎవరైనా ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి నైట్కి పిలుస్తారు. అట్లాగే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు నెమరేసుకుంటాం. టీచర్లు కూడా కొన్ని ఉంటాయి, ఆ టీచర్లు కూడా చెప్పుకొని టైంపాస్కు అప్పుడప్పుడు సమావేశం. అట్లాగే ముఖ్యంగా ఏంటంటే నా విషయానికి వస్తే నాకు 3 పిల్లలు, 2 పాపలు, 1 బాబు.
పెద్ద పాప మ్యారేజ్ అయింది, ఇంజనీరింగ్ చేసింది, ది ఇండియన్ ఎడ్లో వర్క్ చేస్తుంది. ఒక మనవడు కూడా ఈ మధ్యలో ఉన్నాడు, తాత అయింది. అట్లాగే చిన్న రెండో బాబు ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాడు, ఎగ్జామ్స్ రాస్తున్నాడు. ఇక చిన్న ఆమె MBA ఫస్ట్ ఇయర్ చేస్తున్నది. ఇది మా కుటుంబ నేపథ్యం. అట్లాగే ఇక చివరిగా ఒక చిన్న 2 చరణాలు పాట వాడి 20 ఏళ్ళు మర్చిపోయినా, అందరూ ఉండేటట్టే వాడతా, చిన్న పాట వాడతా. అది సరే, ఎట్లున్నా మనమే కాబట్టి అప్పప్పుడు నాకు క్షమించుకుంటాం. ఓకే. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే మల్లిరా. తప్పటడుగులు వేసినప్పుడు, పిచ్చి గీతలు గీసినప్పుడు, ఆశయం కై సాగినప్పుడు, అశువులొడ్డి నిలిచినప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే మల్లిరా. ఈ 2 చరణాలు గుర్తుకుని